నమస్తే, నేను ప్రశాంత్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతుందా లేదా? దీనిపైన ఢిల్లీలో ఉన్న లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది. అసలు ఏమని చెప్పారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అసలు పోటీ చేస్తుందా లేదా? ఢిల్లీలో ఉన్న లోకేష్ గారు కూడా దీని మీద ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అసలు ఏమని క్లారిటీ ఇచ్చారు? ఇంతకీ మొత్తానికైతే పోటీ చేస్తుందా లేదా? ఆయన అన్నటువంటి వ్యాఖ్యలు ఏంటి? జూబ్లీహిల్స్ మీద అక్కడ ఢిల్లీలో జర్నలిస్టులు అడిగినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలంగా ఉన్నారు తెలంగాణలో, సో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి అభ్యర్థిని నిలబెడతారా ఉప ఎన్నికల్లో అని అడిగినప్పుడు అది చంద్రబాబు గారి నిర్ణయం, చంద్రబాబు గారి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి అన్నారు. అంటే పోటీలో ఉన్నారా లేరా? ఆయన మాటల్లో ఆంతర్యం ఏంటి? కార్యకర్తల బలం ఉంది తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో అన్నారు ఫస్ట్. ఆ తర్వాత చంద్రబాబు గారి ఇష్ట ప్రకారమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెడతాము అని అన్నారు. పార్టీని బలోపేతం చేస్తాం అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రాన పార్టీ బలోపేతం అయితే కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల బలం ఉంది అని చెప్పారు. ఈవెన్ తెలుగుదేశం పార్టీకి బలం ఉంది, బీసీ ఓట్ బ్యాంక్ ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫౌండర్స్ కూడా చెప్తున్నారు. ఇవాళకి కూడా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో కనీసం 15% ఓట్ బ్యాంక్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కనుక వస్తే కరెక్ట్గా పనిచేస్తే అసలు కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందని కూడా నా ఇంటర్వ్యూలో టీఆర్ఎస్ పార్టీ వన్ ఆఫ్ ది ఫౌండర్ ప్రకాష్ గారు చెప్పిన మాట. ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని నేను చెప్పడం కాదు, ఆయన చెప్పిన మాట. సో ఈ విషయాన్ని లోకేష్ గారు చెప్పారు. కాకపోతే పార్టీ బలోపేతం కావాలని అంటే స్థానిక సంస్థల ఎన్నికల నుంచి బహుశా నేను అనుకోవటం తెలుగుదేశం పార్టీ రంగంలో దిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అనుకుంటున్నా. సార్, రంగంలోకి దిగితే అంటే కూటమి లాగానే పోటీ చేస్తుందా లేదంటే సపరేట్గా పోటీ చేస్తుందా? ఖచ్చితంగా కూటమి వస్తుందని చెప్పారుగా. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కూడా కూటమి పార్టీలే ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. సార్, ఈ కూటమిలో నుంచి తెలుగుదేశం పార్టీ పర్సన్ నిలబడతారా లేదంటే బీజేపీ నుంచి నిలబడతారా అనుకోవచ్చా? కూటమి అంటే బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన. అవును, ఈ 3 పార్టీలు సీట్ల షేరింగ్ చేసుకుంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే సీట్ల షేరింగ్ చేసుకున్నాయో అదే తరహాలో సీట్ల షేరింగ్ చేసుకుంటాయి. ఆంధ్రప్రదేశ్లో సీట్ల షేరింగ్ ఎలా చేసుకున్నారు? బలంగా ఉంది తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత బలంగా ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ, ఆ తర్వాత ఉన్న పార్టీ బీజేపీ. ఆ ప్రయారిటీ ప్రకారం ఈ సీట్ల షేరింగ్ చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి చూస్తే కనుక ఫస్ట్ బీజేపీ ప్రస్తుతం యాక్టివ్గా ఉంది, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉంది, ఆ తర్వాత జనసేన ఉంది. ఆ రేషియోలో వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. ప్లస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ నిలబెట్టేటువంటి క్యాండిడేట్ని బట్టి తెలుగుదేశం పార్టీ ఇక్కడ రంగంలో ఉంటుందా ఉండదా, అంటే అసలు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ని పెడతారా లేదంటే బీజేపీ క్యాండిడేట్ని పెడితే బీజేపీకి సపోర్ట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఒకటి. రెండు ఏంటంటే ఈ మధ్యకాలంలో తరచూ కేటీఆర్ గారు లోకేష్ గారు మాట్లాడుకుంటున్నారు అనేటువంటి ప్రశ్న ఢిల్లీ కేంద్రంగా చేసుకుని విలేకరులు లోకేష్ గారిని ప్రశ్నించారు. మీరు కేటీఆర్ గారు తరచూ మాట్లాడుకుంటున్నారంట కదా, కలుస్తున్నారంట కదా, నిజమేనా అని చెప్పి అడిగారు. అడిగినప్పుడు కలవడంలో తప్పే ఉంది, మాట్లాడుకోవడంలో తప్పే ఉంది. మేము గతం నుంచి కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండేవాళ్ళం, ఒక పార్టీలో ఉండేవాళ్ళం కదా, సో పరిచయాలు ఉంటాయి గతం నుంచి కూడా, సో మాట్లాడుకోవడంలో తప్పే ఉంది, మాట్లాడుకుంటున్నాం అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో వెళ్ళాలి అనేటువంటిది ప్రపోజల్ కేటీఆర్ గారు పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎటువైపు కీరోలు పోషిస్తుందో అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ నిలబడి కనుక అక్కడ పని చేస్తే బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం లేదు అక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో. ఇన్ కేస్ కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ దూరంగా ఉందనుకో, అసలు ఎలక్షన్లకే దూరంగా ఉందనుకో, 2023 అసెంబ్లీ 24 లోక్సభ మాదిరిగానే తెలంగాణలో దూరంగా ఉందనుకో తెలుగుదేశం పార్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి పిచ్చింగ్ అవుతుంది. కారణం ఏంది? ఇవాళకి కూడా రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? తెలుగుదేశం పార్టీ అద్భుతమైనటువంటి పార్టీ, తెలుగుదేశం పార్టీ తెలంగాణకి చాలా చేసింది,
హైటెక్ సిటీ నిర్మించినా కానీ లేదా బీసీలకి రాజ్యాధికారం ఇవ్వటంలో కానీ తెలుగుదేశం పార్టీ ముందుందని చెప్పి రీసెంట్గా వారం క్రితం కూడా అన్నారు కదా, ఒక అద్భుతమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని. అలాంటి తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా పంపించారు కేసీఆర్ గారు. దాని పర్యవసానమే ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఆయన అని చెప్పి చెప్తున్నారు కదా. కర్మ సిద్ధాంతం చెప్పాడు కదా రీసెంట్గానే. అంటే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఒక బేస్ ఉంది. అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఎక్కడ జరిగింది? హైదరాబాద్ నడిబొడ్డులో జరిగింది, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో జరిగింది, సచివాలయం పక్కన. సచివాలయానికి అసెంబ్లీకి మధ్యలో ఉండేటువంటి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో అసలు ఆవిర్భావం జరిగింది తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీ తెలంగాణ బీసీలకు సంబంధించినటువంటి పార్టీగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు. బీసీలు వెన్నుముక ఉండేటువంటి పార్టీ అని చెప్పి పేరుంది. అలాంటి పార్టీని విరగొట్టి తెలంగాణ నుంచి పంపించారు. ఎవరు పంపించారు? కుట్రలు చేసి పంపించారు కేసీఆర్ గారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. ఒక అద్భుతమైనటువంటి పార్టీని నువ్వు పంపించి సమాజానికి ద్రోహం చేశావు. ఆ ద్రోహమే కర్మ రూపంలో ఇప్పుడు నిన్ను వెంటాడుతుందని చెప్పి కేసీఆర్ గారికి వేదిక మీద నుంచి చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు. అలాగే గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో నేను పనిచేశాను. తెలుగుదేశం పార్టీ తెలంగాణకి ఇవాళ ఐటీ ఉందని అంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యమేను. తెలుగుదేశం పార్టీ చాలా చేసింది. ఎయిర్పోర్ట్ వచ్చినా, లేదంటే ఔటర్ రింగ్ రోడ్ వచ్చినా, మెట్రో వచ్చినా, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసినవే. ఆ తర్వాత వచ్చిన నాయకులు చేశారు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు పునాదులు వేశారు. ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేశారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఆ తర్వాత కేసీఆర్ గారు దాని మీద డబ్బులు సంపాదించుకున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు కదా. అంటే తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ కాలం పాటు ఆ పార్టీలో పనిచేసినటువంటి నాయకుడిగా ఆ పార్టీ తెలంగాణకి బాగా చేసింది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ఓటర్స్ని ఇవాళకి కూడా ఆయన హోల్డ్ చేసుకుంటున్నారు. ఏది మాట్లాడినా, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా ఓట్ల కోసమే కదా. అందులో రేవంత్ రెడ్డి గారు లాంటి మాట చిత్రతో ఉన్నటువంటి నాయకుడు ఖచ్చితంగా ఓట్లను హోల్డ్ చేసుకునేదానికి. అందులో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి, నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారికి అంటూ పర్సనల్ ఓట్ బ్యాంక్ ఏదన్నా ఉందని అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి, అది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్ బ్యాంకే. మిగతా ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ పార్టీ అనాదిగా వస్తున్నటువంటి ఓట్ బ్యాంకు. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు ప్లస్ తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఓట్ బ్యాంకు ఈజ్ ఈక్వల్ టు ముఖ్యమంత్రి 2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారికి. సో ఇవాళకి కూడా అదే హోల్డ్ని నిలుపుకోవాలని ప్రయత్నం చేస్తూ జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా గెలవాలి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని రచిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ గారు తరచూ లోకేష్ గారికి టచ్లో ఉన్నారు. ఇప్పుడు గతంలో ఎప్పుడు లేని విధంగా కేటీఆర్ గారు లోకేష్ గారితో ఎందుకు టచ్లో ఉంటారు? రాజకీయపరమైన అవసరాలే. ఇది ఎప్పుడో కార్ల్ మార్క్స్ గారు చెప్పారు. ఏం చెప్పారు? మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అని. పొలిటీషియన్స్ విషయానికి వచ్చేటప్పటికి మానవ సంబంధాలన్నీ రాజకీయ సంబంధాలని చూడాలి మనం. సో కాబట్టి రాజకీయ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు ఇవే ఉంటాయి. అంతకు మించిన సంబంధాలు ఏముంటాయి? మేమిద్దరం బ్రదర్స్ అన్నా, లేకపోతే ఇంకోటన్నా అంతకు మించిన సంబంధాలు ఉండవు. సో ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని అంటే ఇక నెక్స్ట్ ఎలక్షన్ మర్చిపోవడమే. ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో 18% ఓటు బ్యాంక్ తోటి పరిమితమైంది ఆ పార్టీ. 18% పరిమితమైన ఓటు బ్యాంక్గా ఆ పార్టీ బలం ఎంత అనేది ఇప్పటికి కూడా తెలియదు. ఇప్పుడు చనిపోయినటువంటి ఎమ్మెల్యే స్థానంలో మళ్ళీ ఆ స్థానాన్ని నిలుపుకోకపోతే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసి తెలంగాణ సమాజం చంపలు వేసుకుంటుంది, లెంపలు వేసుకుంటుంది, తప్పు చేసామని చెప్పి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు, బంగారు తెలంగాణ కోసం అని చెప్తుంది కదా. అవును, అది నిజం అనిపించాలంటే జూబ్లీ హిల్స్లో గెలవాలి. జూబ్లీ హిల్స్లో ఓడిపోయింది అనుకో, ఇప్పటి వరకు 1.5 year వరకు వాళ్ళు ఏదైతే నినాదం చేశారో అదంతా బూడిదలో పోసిన పన్నీరే. రేవంత్ రెడ్డిని ఆదరిస్తున్నారనే సంకేతం వెళ్ళిపోతుంది కదా. సో కాబట్టి దీన్ని ఎలాగోలా గట్టెక్కాలనే ఉద్దేశంతో కేటీఆర్ గారు లోకేష్ గారితో టచ్లో ఉన్నారు. ఆ విషయాన్ని ఆయనే చెప్పారు. లోకేష్ గారు నాకు టచ్లో ఉన్నారు, రేవంత్ రెడ్డి కేటీఆర్ గారు అని చెప్పారు. సో అలాగే రేవంత్ రెడ్డి గారి గురించి కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం, ఆయన పని ఆయన చేస్తున్నారు, మా పని మేము చేస్తున్నాం అని చెప్పి, మా పార్టీ మాదే, మేము మా కూటమి కోసం మేము పనిచేస్తామని చెప్పి చెప్పారు.
అంటే రాబోయేటువంటి రోజుల్లో అవసరమైతే కూటమి కోసం పనిచేస్తారు, లేదంటే దూరంగా ఉంటారు. దూరంగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి లాభం, కూటమిలో కలిసి పనిచేస్తే కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉంటాయి. అంటే ఆ కూటమిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెట్టి బీజేపీ సపోర్ట్ చేసిందనుకో, దాని ఈక్వేషన్ వేరే ఉంటుంది. లేదు బీజేపీ అభ్యర్థిని నిలబెట్టి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తే దాని ఈక్వేషన్ వేరే ఉంటుంది. సో అంతిమంగా తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయం మీద బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకే కేటీఆర్ గారు తరచూ లోకేష్ గారితో టచ్లో ఉండటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ విషయాన్ని కూడా ఆయన చెప్పారు. సో కాబట్టి జూబ్లీ హిల్స్లో తెలుగుదేశం పార్టీ ఎంటర్ అవుతుందా కాదా అనేది కనుక మనం ఒక్కసారి ఆయన అన్న మాటల్లో కనుక ఫైనల్గా ఒక కంక్లూజన్కి వస్తే బహుశా ఉండకపోవచ్చు. బలంగా ఉంది కానీ, బలంగా ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా దిగుతాం అంటారు. బలంగా ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇష్టం అని చెప్పేసి అన్నారు అని అంటే స్కిప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది మనం ఒక అభిప్రాయానికి రావచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.